ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరి అక్షరాల 16 నెలలు పూర్తయింది. ఈ 16 నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడుల వెల్లువైతే కొనసాగుతూ ఉంది. ఎన్నో కార్పొరేట్ సంస్థలు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతూ ఉన్నాయి. అందులో భాగంగానే కొన్ని కార్పొరేట్ సంస్థలు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టగా, మరికొన్ని సంస్థలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నాయి. ఈ నేపథ్యంలోనే విశాఖ కేంద్రంగా ఈ మధ్యకాలంలో ప్రముఖ ఐటీ దిగ్గజమైనటువంటి గూగుల్ సంస్థ పెద్ద డేటా సెంటర్ని ఏర్పాటు చేయబోతోంది. ఈ డేటా సెంటర్ విశాఖకు రావడం వల్ల ఇప్పుడు కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలు కూడా విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు క్యూ కడుతున్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు. వారితో మాట్లాడదాం. జగదేవ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత పెట్టుబడుల వరద అయితే కొనసాగుతూ ఉంది. నిజంగా ఈ 16 నెలల కాలంలో 10 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చినట్లుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు చాలా సందర్భాల్లో వివరించారు. విశాఖ కేంద్రంగా గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటైన తర్వాత ఇప్పుడు విశాఖ వేదికగా కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలు అక్కడికి భారీగా వచ్చినట్లుగా, అక్కడ రియల్ ఎస్టేట్ మార్కెట్ కూడా పెరిగినట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఏంటి, ఎలా ఉంది అక్కడ పరిస్థితి? వాస్తవానికి 2024 ఫిబ్రవరి నుంచే బూమ్ స్టార్ట్ అయిపోయింది. అంటే 24 మేలో ఎన్నికలు అవుతాయి, జూన్లో గవర్నమెంట్ ఫామ్ అయింది. బట్ అప్పటికే వైసీపీ పతనం గ్యారంటీ, ఘోర పరాభవం తప్పదని అన్ని సర్వేలు చెప్పడం, ఈ రియల్టర్లు కూడా ముందుగానే పసిగట్టి ఫిబ్రవరి ఇది సంక్రాంతి తర్వాత నుంచే 24 సంక్రాంతి తర్వాత నుంచి భూమి స్టార్ట్ చేశారు. నేను జనరల్గా అమరావతి, కృష్ణా, గుంటూరు వీటిలో భూమి స్టార్ట్ అయింది. అక్కడ నుంచి కొన్ని కాల్స్ కూడా వచ్చాయి నాకు. సార్ ఇట్లా మంచి ప్లాట్ ఉంది తీసుకుంటే, జనరల్గా చేస్తుంటారు కదా టెలికాలర్స్. సరే విశాఖలో కూడా మిత్రులు ఉన్నారు, అడిగితే నెక్స్ట్ కూటమి ప్రభుత్వం వస్తుంది కదా ఖచ్చితంగా బాగుంటుంది అనుకున్నారు. కాకపోతే ఇది ఐటీ హబ్గా ఉంటుంది, ఐటీ హబ్ కంటే చిన్న చిన్నగా వస్తాయి, టీసీఎస్ లాంటివి వస్తాయి అనుకున్నారు. కానీ మీరు అన్నట్టు గూగుల్ డేటా సెంటర్ కానీ, అలాగే గ్రీన్ హైడ్రోజన్కి సంబంధించినవి కానీ, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భోగాపురం అది రేపు జనవరి తర్వాత ఓపెనింగ్ కూడా అయిపోతుంది, అల్లూరు సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ, ఇవన్నీ శరవేగంగా పనులు అయిపోతున్నాయి. ఖచ్చితంగా ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా బై డిఫాల్ట్గా ప్రపోర్షనేట్గా రేట్లు పెరిగిపోయాయి. అటు ఆల్మోస్ట్ విజయనగరం నుంచి ఇటువైపు అనకాపల్లి వరకు కూడా అసలు భయంకరంగా ఎక్కడా సెంటు స్థలం దొరకని పరిస్థితి ఉంది. ఒకవేళ దొరికినా కూడా బీభత్సంగా రేట్లు పెరిగిపోయాయి. హైదరాబాదులో నగర శివార్లలో మామూలుగా అపార్ట్మెంట్ కొనాలంటే 60-70 లక్షలు చెప్తున్నారు. నగర శివార్లు నేను చెప్పేది, మధ్యలో కాదు. ఇంకా విల్లాలు అంటే చెప్పక్కర్లేదు, ఇంకా 3-4 కోట్ల పై మాటే. అదే పరిస్థితి విశాఖపట్నంలో కూడా ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది. ఏ మధురవాడలో అనుకుంటున్నారో, లేదంటే అటువైపు తగరపోలస్ వైపు, అటు విజయనగరం వైపు, లేదా ఇటు అనకాపల్లి వైపు, ఇటు పరవాడ వైపు, ఇట్లాంటి ఎక్కడ చూసినా కూడా భయంకరంగా రేట్లు పెరుగుతున్నాయి. కారణం ఏంటంటే, ఒకటి డెవలప్మెంట్ ఉంది, టెక్ దిగ్గజాలన్నీ వస్తున్నాయి. కూటమి ప్రభుత్వం కూడా చాలా కాన్సన్ట్రేట్ చేస్తుంది దాన్ని. అంటే డెవలప్మెంట్ అంటే ఒకే దగ్గర కాకుండా బైఫరికేట్ చేద్దాం ఉద్దేశంలో ఇక్కడ అమరావతి అనేది ఒక విశ్వనగరంలా తీర్చిదిద్దాలి. అలాగే ప్రకాశంలో ఒక రకంగా, రాయలసీమలో ఒక రకంగా, కర్నూలుకి అనంతపురం మధ్యలో కొంత ఐటీ హబ్ని, ప్రధాన ఐటీ హబ్ని విశాఖను, ఇట్లాగ ప్రతి విశాఖ కేంద్రంగానే ఇప్పటికే 6 లక్షల కోట్ల రూపాయల పైన పెట్టుబడులు వచ్చినట్లుగా తెలుస్తోంది. డేటా సెంటర్ల రూపంలోనే 3 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు అయితే. అవును, అంటే గూగుల్ డేటా సెంటర్, టీసీఎస్ డేటా సెంటర్, సిఫీ, అలాగే మెటాకి సంబంధించినటువంటి డేటా సెంటర్, ఇలా రకరకాల డేటా సెంటర్లు అక్కడ ఏర్పాటు కాబోతున్నాయి. దాంతోపాటుగా కార్పొరేట్ సంస్థలు, ఎన్నో కార్పొరేట్ సంస్థలు, ఐటీ దిగ్గజాలు కూడా వస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో అసలు విశాఖలో అనుకోని విధంగా రియల్ ఎస్టేట్ భూమి పెరిగినట్లుగా, విపరీతమైనటువంటి మార్కెట్ అక్కడ ఉన్నట్లుగా తెలుస్తోంది. దాని మీద అంటే ఆల్రెడీ స్థానికంగా ఉన్నాయి, చిన్న చితక దగ్గర ఒక 50-60 కంపెనీలు ఉన్నాయి. కాకపోతే ప్రధానంగా పెద్ద పెద్ద ఇప్పుడు మైండ్ స్పేస్ చేశారు, రహేజా వాళ్ళు, తర్వాత సత్వ అని. మీరు ఈ మధ్యకాలంలో మీరు చూస్తే ఆల్రెడీ మనకు పంజాగుట్ట నుంచి అటు గచ్చిబౌలి వరకు ఎక్కడ చూసినా సత్వ, SATTVA అని ఉంటుంది, సత్వ అని. వాళ్ళు బెంగళూరు చాలా చోట్ల ఉన్నాయి. వాళ్ళు రహేజా వాళ్ళు, తర్వాత ఎరీనా అని ఉంటారు కొంతమంది, ఎరీనా 1 అని వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఇప్పుడు విశాఖపట్నంలో వాళ్ళ యొక్క కార్పొరేట్ ఆఫీసులు స్టార్ట్ చేసి ఆల్రెడీ ఈ రహేజా వాళ్ళు మధురవాడ కేంద్రంగా సుమారుగా 2,500 కోట్ల రూపాయల పెట్టుబడులతో భారీ కాంప్లెక్స్ అవి కట్టబోతున్నారు. అంటే మరో మైండ్ స్పేస్ అక్కడ మనం చూడొచ్చు. మరి అంత పెద్ద కంపెనీలు ఎందుకు వస్తున్నాయి? ఇవన్నీ
అబద్ధాలు అయితే మీరు అన్నట్టు ఒక 10 లక్షల కోట్ల రూపాయలు కాకుండా స్టార్టింగ్లో 3 లక్షల కోట్ల రూపాయలైనా ఇవన్నీ రాకుండా అవన్నీ పక్కాగా ఆధారం లేకుండా ఇంత పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీలు అక్కడ రావుగా. ఇప్పుడు మైండ్ స్పేస్లో మీరు వెళ్ళారంటే హైదరాబాద్ రహేజా మైండ్ స్పేస్కి లోపల కొన్ని వందల కంపెనీలు ఉన్నాయి. అవును, ఎన్నో బ్లాకులుగా ఉంటాయి. సో అదే అక్కడ కాన్సెప్ట్ కూడా వస్తున్నారంటే పక్కాగా ఎంఓఏలు చేసుకున్నారు కాబట్టి నెక్స్ట్ ఫ్యూచర్ విశాఖే కాబట్టి ఈ రహేజా లాంటి వాళ్ళు, సత్వా లాంటి వాళ్ళు, ఎరీనా లాంటి వాళ్ళు వెళ్ళి పాగా వేశారు. ఆల్రెడీ చిన్న చితకా వాళ్ళు కూడా ఈ పెద్దవాళ్ళతో టైఅప్ చేసుకొని వాళ్ళ యొక్క భూముల రేట్లు పెంచుకుంటున్నారు. పైపెచ్చు కూటమి ప్రభుత్వం వస్తుందని ముందే తెలుసు అనుకుంటా ఈ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లకి లాస్ట్ టైం గవర్నమెంట్లో ఉన్న చీఫ్ సెక్రటరీ స్థాయి వ్యక్తులు కూడా ముందే భూములు కొనేసి పెట్టుకున్నారు వాళ్ళు. ఇప్పుడు వస్తే వీటందరికీ రూపాయిది 10 రూపాయలు చేసి అమ్మడానికి వీళ్ళు ప్లాన్ చేసుకున్నారు. అంటే వాళ్ళు ప్రభుత్వ పరంగా వాళ్ళకి ఫేవర్గా పనిచేస్తే చేయొచ్చు, కానీ మేధస్సు ఉంటుంది కదా. నెక్స్ట్ వీళ్ళగా పోతుంది జగన్ గవర్నమెంట్, బాబు గారు వస్తే భూమి పెరుగుతుంది, మనం ముందే కొని పెట్టుకుందామని స్టడీ చేసుకున్నారు. ఈవెన్ దేవాదాయ సంబంధించిన భూములు కూడా కొన్ని కబ్జా అయ్యే పరిస్థితికి వచ్చేసింది. ఎందుకంటే ఇప్పుడు విశాఖలో అంత భయంకరమైన భూమి ఉంది. పైగా విశాఖ ఇప్పటికీ మామూలుగా ట్రాక్ రికార్డ్ ఏంటంటే ఒక పీస్ఫుల్ సిటీగా పేరుంది. బట్ ఇప్పుడు ఇవి ఏవైతే రియల్ ఎస్టేట్ ఇవన్నీ వస్తున్నాయి, డెవలపింగ్ వస్తుందో మెల్లమెల్లగా క్రైమ్ రేటు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయని ఒక ఈ భయం కూడా ఉంది స్థానిక ప్రజల్లో. బట్ ఎవరు అభివృద్ధిని అడ్డుకోలేరుగా. అభివృద్ధి అడ్డుకుంటే ఎస్పెషలీ ఉత్తరాంధ్ర ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో క్యాపిటల్ అది ఇది చెప్పి చేసిన ఏదైతే ఉందో దాన్ని ఈ ఐటీ హబ్గా మార్చడం కూటమి ప్రభుత్వం వాళ్ళందరికీ ఊరటగా అనిపించింది. అబ్బా, మేము ఎక్కడో హైదరాబాదో, బెంగళూరో, ముంబైయో వెళ్ళి ఉద్యోగాలు చేయక్కర్లేదు, మా ఉత్తరాంధ్రకే విశాఖ కేంద్రంగానే ఇవన్నీ వస్తున్నాయి. సో మేము కుటుంబానికి వాళ్ళకి దగ్గరగా ఉంటూనే, తల్లిదండ్రులకు దగ్గరగా ఉంటూనే ఉద్యోగాలు చేసుకోవచ్చు అనే ఒక భరోసా కల్పిస్తుంది కూటమి ప్రభుత్వం. తద్వారా డెవలప్మెంట్ కూడా అలాగే ఉంది. దీనికి ప్రత్యక్షంగా మీరు అన్నట్టు 10 లక్షల కోట్ల పెట్టుబడికి ప్రత్యక్షంగా 1,00,000 మందికి ఉద్యోగాలు వచ్చాయి అనుకుందాం అన్నీ కలిపి. బట్ పరోక్షంగా ఎంతమంది ఆధారపడతారండి? ఆ ఉద్యోగులకి అవసరమైన ఇల్లు అంటే ఆ ఓనర్స్ ఉన్న టెనెంట్స్గా దిగుతారుగా, వాళ్ళకి బెనిఫిట్. చాయ్ షాప్ వాడు, ఆటో వాడు, క్యాబ్ వాడు, హోటల్ వాడు, ఇంకా ప్రతిదీ కూడా కిరాణా షాపు ఒకటి కూడా పుట్టుకొస్తాయి అట్లాగా. సో ఇట్లాంటి డెవలప్మెంట్ ఉంది కాబట్టి రియల్ ఎస్టేట్ వాళ్ళు ముందుగానే పాగా వేసి ఇవన్నీ ప్లాన్ చేస్తున్నారు. పెద్ద వాళ్ళు వచ్చారు ఇప్పుడు, ఇంకా డెవలప్మెంట్ని ఎవడూ ఆపలేడు. వాళ్ళు ప్రతిదీ ఎంఓఏలతో బేస్ చేసుకొని వాళ్ళ కంపెనీ అక్కడ ఎన్ని కంపెనీలు ఉంటాయి, వాళ్ళు అంటే ప్లగ్ అండ్ ప్లే అన్ని రెడీగా కట్టేసి డెస్క్లు అన్ని చాంబర్స్ రెడీ చేసి ఇచ్చేస్తారు. కంపెనీలు రావడమే తరువాయి, ప్లగ్ అండ్ ప్లే, మీరు ఎంత కాంట్రాక్ట్ చేసుకోండి. దాంతో పాటుగా అక్కడ కొన్ని వెంచర్లు కూడా వెలిసేటట్టున్నాయి కొన్ని రోజులు. వెంచర్ అటు ఇటు కొత్త వలస వరకు వెళ్ళిపోయండి. కొత్త వలస దాటేసింది. ఇంకా కొత్త వలస నుంచి అటు ఏంటో ఏదో ఊరు అలమంద ఏవో అంటారు ఎస్కోట వైపు, అటువైపు కూడా వెంచర్లు వెళ్ళిపోయాయి. మీరు ఇంకా విల్లాలు ఇవన్నీ కూడా భయంకరంగా వస్తున్నాయి. చిన్న రియల్ ఎస్టేట్ వాళ్ళు కూడా పెద్దవాళ్ళతో టైఅప్ చేసుకొని వాళ్ళు మీకు ఇట్లా ఇస్తాం, లేదంటే మీరు మా పక్కన మీరు వెంచర్ వేసుకోండి. ఇప్పుడు ఇంతకుముందు ఏం చెప్పేవారంటే కంపెనీలు పెట్టి చెప్పేవారు, మా కంపెనీకి జస్ట్ 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఇది వెంచర్ ఉంది, మీరు కొనుక్కోండి అని. ఇప్పుడు ఏం చెప్తున్నారు, రహేజా లాంటి కంపెనీ వస్తుంది, రహేజా పక్కనే మా వెంచర్ ఉంది, కొనుక్కోండి అని చెప్తున్నారు. కంపెనీల పేరు చెప్పొచ్చు, బట్ రియల్ ఎస్టేట్ వాళ్ళు ఇంకో రియల్ ఎస్టేట్ పేరు చెప్పి కూడా బిజినెస్ చేస్తున్నారంటే దాని భూమి ఏ స్థాయిలో ఉందో జస్ట్ ఇమేజ్. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.